హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నా ప్రీవియస్ వీడియోలో గూగుల్ మీట్ ద్వారాగా ఒక సెషన్ ఏర్పాటు చేశాను. అది చూసి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. ఎందుకంటే కొంతమంది ఫోన్స్ ద్వారాగా, కొంతమంది వాట్సాప్లో నాకు మెసేజ్లు ఇచ్చి నన్ను చాలా బాగా అభినందించారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ రోజు నేను మీకు డైమండ్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా నిఫ్టీలో ఈరోజు పాసిబుల్ ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్ మార్కెట్లో ఇక్కడ మనకి డ్రాప్ బేస్ డ్రాప్ జోన్ వచ్చింది, సప్లై జోన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఒక జోన్ గీసుకున్నాం. సో ఇక్కడ రిజెక్షన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. జోన్ దాటిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఎంట్రీ. అలాగే కింద నుంచి పైకి వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఫ్లో వచ్చింది. ఈ ఆర్డర్ ఫ్లో దగ్గరికి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే మనం పైన గీసుకున్నటువంటి జోన్ వరకు మార్కెట్ వెళ్తుంది. చూడండి, ఈ జోన్కి వచ్చేటప్పటికి మనకి ఇది డబల్ టాప్ కింద వచ్చింది 1 minute క్యాండిల్స్టిక్స్లో. ఇలాగ వచ్చిన తర్వాత మనం ఈ జోన్ దాటిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎంతవరకు వస్తుంది అని అంటే ఫస్ట్ లో వరకు వస్తుంది, లేకపోతే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ హై వరకు అన్నా రావాలి. మళ్ళీ ఈ హై దగ్గర ఏమైంది, ర్యాలీ బేస్ ర్యాలీ వచ్చింది. ఇక్కడ కానీ జోన్ తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్లాన్ చేస్తే ఎంతవరకు మనం టార్గెట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లోకి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ యాక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టు డైమండ్ షేప్ ప్యాటర్న్. ఈ డైమండ్ షేప్ ప్యాటర్న్ అంటే ఎలాగ వస్తుందంటే మార్కెట్లో మనకి ఈ షేప్ కనిపించాలన్నమాట. ఈ షేప్ కనిపిస్తే ఇది ఒక డైమండ్ షేప్. ఈ డైమండ్ షేప్ వచ్చిన తర్వాత ఏంటంటే మార్కెట్ ఇందులో చాలాసేపు సస్టైన్ అవుతుంది. ఇలాగా మార్కెట్ ఇలాగ వచ్చింది అనుకోండి, ఈ విధంగా వచ్చి ఇలా బ్రేక్ వేస్తుంది. ఎటు బ్రేక్ వేస్తే అటు బ్రేక్ అనమాట. అయితే ఈ డైమండ్ షేప్లో హైట్ ఎంత ఉందో దీనికి బ్రేక్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళా ఇంత హై అంటే ఇన్ని పాయింట్స్ డౌన్ అవుతుంది అనమాట. ఇక్కడికి డౌన్ అయింది కాబట్టి మార్కెట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కానీ బ్రేక్ అయితే రెండోలోని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది డైమండ్ షేప్ ప్యాటర్న్. మనం ప్యాటర్న్స్ ఏదైనా సరే, హెడ్ అండ్ షోల్డర్స్ కావచ్చు, కప్ అండ్ హ్యాండిల్ కావచ్చు, ట్రయాంగిల్ ప్యాటర్న్ కావచ్చు, వెజ్ ప్యాటర్న్ కావచ్చు, ఏ ప్యాటర్న్ అయినా మనం చూసి విధానంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, డైమండ్ షేప్ ప్యాటర్న్ గీస్తున్నాను. ఇప్పుడు ఇది లో దగ్గర నుంచి ఈ 3 లోస్ ఇలాగా, దాని తర్వాత ఇటు నుంచి ఇలా గీసుకున్నాం అనుకోండి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది డైమండ్ షేప్ ప్యాటర్న్. ఇందులో చూడండి, నేను కిందన గీసినట్టు ఇందులో మార్కెట్ అలాగ వచ్చింది, పైనుంచి వచ్చి ఇలాగా ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. కాబట్టి మార్కెట్ ఎంతవరకు అంటే ఇక్కడ ఈ షేప్ అయినంత వరకు కూడా మనం వెయిట్ చేసి చూసి ఈ షేప్ని బట్టి మనం నెక్స్ట్ ప్రెడిక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే మనం ఏం చేయాలి, ఈ హైట్ ఎంత ఉందో ముందు మనం చూసుకోవాలి. ఈ హైట్ ఎంత ఉంది, ఇంక ఇది తీసేస్తున్నాను. మనకు ఇప్పుడు ఎక్కడ బ్రేక్ అయింది, ఈ బ్రేక్ అయిన దగ్గర నుంచి ఇంత లోకి వస్తుంది అనమాట. అలాగే ఇది కానీ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్లో ఈ హై ఇంతవరకు వస్తుంది. అది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అనుకోండి. ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో రీట్రేస్ కోసం చూస్తూ ఉండాలి. లేదు మనకి పర్వాలేదు అనుకుంటే మనం ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే ఈ హైలోనే మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ రిట్రేస్ అయినా మనం ఎక్కడే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ దీని మీద చూసారా. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టార్గెట్, ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మనం ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇది బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు సస్టైన్ అవుతుంది, ఎందుకు అని అంటే మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మార్కెట్ని మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఆర్డర్ ఫ్లో వచ్చిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఫ్లో తర్వాత మనకి ఇన్బ్యాలెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు సెకండ్ టార్గెట్ రావాలంటే ఇక్కడ ఇన్బ్యాలెన్స్ దగ్గర ఆగుతుంది ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ సస్టైన్ అయ్యింది, చాలాసేపు కన్సల్టేషన్లో ఉండిపోయింది. కాబట్టి ఇది బ్రేక్ అయితేనే మనకి సెకండ్ లెవెల్కి వెళ్తుంది. ఈ డైమండ్ ఎంత హైట్ అయితే ఉందో అంత కిందకి బ్రేక్ అయింది కాబట్టి ఇన్ని పాయింట్స్ కిందకి వస్తుంది.
ఇదే పైకి బ్రేక్ అయింది అనుకోండి, ఇన్ని పాయింట్స్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇన్ని పాయింట్స్ కిందకి వచ్చింది. కన్సల్టేషన్ ఏదైతే పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కిందకి రావచ్చు. కానీ ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఇంకా క్లియర్గా మనకి రాలేదు. కాబట్టి ఈ లోపల మార్కెట్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. ఇది డైమండ్ షేప్ ప్యాటర్న్. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.